ఇట్స్ వెన్స్‌డే. దిస్ ఈస్ తిరు. వెల్కమ్ టు లక్కీ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజంతా క్లైమేట్ క్లౌడీగా ఉంది. ఇప్పుడే చీకటి పడుతుంది. బయట నుంచున్నాను. మా వారు కూడా వచ్చేసారు. ఇంట్లో నుంచి బాక్స్ అయితే తీసేసుకున్నాను. గేదె పాలైతే తీసుకొచ్చారు. ఒకసారి ఈ పాలు కూడా ట్రై చేయి, బాగుంటే తీసుకొస్తాను రోజు అని చెప్పారు. హాఫ్ లీటర్ మిల్క్ 40 అంట. మామూలుగా అయితే మేము రోజు ఆరోగ్య మిల్క్ ప్యాకెట్ తెచ్చుకుంటాం 30 రూపీస్. ఇవి బాగుంటే ట్రై చేద్దామన్నారు. హ్యాండ్ లో ఉన్న గిన్నెలు కూడా పూర్తిగా ఆరిపోయినాయి. ఇలా సర్దేసుకుంటున్నాను. డిన్నర్ కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. అందుకోసమే రైస్ నానబెట్టుకున్నాను. బకెట్లో ఉన్న పాలు ఇలా గిన్నెలో పోసుకున్నాను. లాస్ట్ లో కొంచెం వాటర్ పోసుకుని ఆ వాటర్ కూడా ఈ పాలలో పోసేసాను. కొంచెమే వాటర్ పోసాను. ప్లేట్ పెట్టేసుకుని ఫ్రిడ్జ్ లో అయితే పెట్టేసుకున్నాను. కొంచెం పాలే కాబట్టి టీకి యూజ్ చేస్తాను. బాగుంటే ఇంకా తెప్పించుకుని తోడు పెట్టేసుకుంటాం. మాకైతే రోజు అవసరం లేదు పెరుగు. 2 డేస్కి ఒకసారి తోడు పెట్టుకుంటే సరిపోతుంది. నేను తక్కువగానే తింటాను పెరుగుని. రైస్ ఉడికించుకోవడానికైతే ఇలా వాటర్ మరిగించుకుంటున్నాను. వాటర్ లో స్పూన్ ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకుని వాటర్ ఇలా మరుగుతున్నప్పుడే నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా వేసుకోవాలి. ఇలా రైస్ ఉడికించుకునేటప్పుడు ఇలా ఒక బద్ద నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి. నా దగ్గర అయితే లెమన్ జ్యూస్ క్యూబ్ ఉంది, అది యాడ్ చేసుకున్నాను. ఇలా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవడం వల్ల రైస్ అయితే వైట్ గా పొడిపొల్లాడుతూ వస్తుంది. ఖాళీ గిన్నెలో ఈ రైస్ అంతా వడపోసుకున్నాను, ఏమీ లేకుండా. తిప్పుకుంటూ ఉండాలి. రైస్ చల్లారే కొద్దికి పొడిపొల్లాడుతూ చాలా వైట్ గా ఉంటుంది. డిన్నర్ లోకి అయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నాను. అందుకోసమే నా దగ్గర ఉన్న క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకుని చిన్న చిన్నగా ఇలా చాప్ చేసుకున్నాను. మిరియాలను కూడా కొన్ని ఇలా దంచుకున్నాను ఫ్రెష్ గా. బౌల్లో కొంచెం సాల్ట్, మిరియాల పొడి, 4 ఎగ్స్ ని ఇలా బ్రేక్ చేసుకుని బీట్ చేసుకుంటున్నాను. స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ పోసుకుని ఇలా ఫ్రై చేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుంటాను. మిరియాల పొడి, సాల్ట్ వేసిన ఎగ్ ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది. బౌల్లోకి తీసుకున్న ఎగ్ ఫ్రైని అయితే కొంచెం కొంచెం తింటూనే ఉంటాను. ఇలా ప్రిపేర్ చేస్తూ తింటూ ఉంటాను. నేను తినేది కాకుండా మా వారికి కూడా పెడుతూ ఉంటాను. ఇలా పెప్పర్ పౌడర్ వేసి చేసింది చాలా టేస్టీగా ఉంటుంది తిను అని. ఇలా ఓన్లీ పెప్పర్ పౌడర్, సాల్ట్ వేసి ఎగ్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఎగ్ ఫ్రై చేసిన అదే కడాయిలో ఆయిల్ వేసుకుని, కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది, చేసుకున్న క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఉల్లిపాయలు కూడా పొట్టు తీసేసి చిన్నగా చాప్ చేసుకుని యాడ్ చేసుకున్నాను. చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే క్యాప్సికమ్, బీన్స్, క్యాబేజ్, కాడలు కూడా యాడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఉన్నవి ఫ్రై చేసుకుంటున్నాను. పెప్పర్ పౌడర్, సాల్ట్ కొంచెం యాడ్ చేసుకుని ఉడికించుకున్న రైస్ ని కూడా యాడ్ చేసుకున్నాను. మొత్తం కలిసేలా తిప్పుకుని స్పూన్ వెనిగర్, 1 స్పూన్ సోయా సాస్ చేసుకుని ఎగ్గును కూడా వేసుకుని మొత్తం కలిసేలా తిప్పుకోవాలి. ఇప్పుడైతే టెస్టింగ్ టైం. ఉప్పు కారం అయితే కొంచెం తగ్గినట్లుంది, కొంచెం యాడ్ చేసుకున్నాను. ప్లేట్ లో పెట్టేసుకుని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాం. స్పెషల్ చేయాలంటే ఈవినింగ్ టైమే చేస్తాను. మార్నింగ్ అయితే హడావిడిగా అవుతుంది. ఇద్దరం తినగా కొంచెం మిగిలింది. మా వారిని తినమంటే నాకు వద్దన్నారు. ఇలా ఒక బౌల్లో పెట్టేసుకున్నాను ఎగ్ ఫ్రైడ్ రైస్ ని. చాలా గిన్నెలు అయితే వచ్చేసాయి. అవన్నీ సింక్ లో పెట్టేశాను. ఎక్కడవక్కడ సర్దేసుకుని ఎగ్స్ కూడా 2 ఉన్నాయి, ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని స్టవ్ క్లీన్ చేసుకుని గిన్నెలు కడిగేస్తే అయిపోతుంది నా పని. ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. నా ఈవినింగ్ రొటీన్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.